పేరు సార్? నా పేరు బాబు అండి, విజయవాడ. విజయవాడ నుంచి. విజయవాడ ఈస్ట్ కాన్స్టిట్యున్సీ. అక్కడ నిన్న మన అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు జరిగినాయి సార్. సిచ్యువేషన్ ఎట్లుంది సార్? ఏపీలో ఎవరు వస్తారు సార్ ఈసారి? ఈ కూటమి వస్తుందా లేకపోతే వైసీపీ వచ్చే ఛాయిస్ ఉందా సార్? వచ్చే ఛాయిస్ కాదు, వచ్చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాకపోతే సీట్లు తగ్గుతాయేమో చెప్పలేము, ఎందుకంటే 3 పార్టీలు కలిసినాయి కదా. 3 పార్టీలు కాదు, ఈ 3 పార్టీలకి తోడు చాలామంది ప్రముఖులు కూడా సపోర్ట్ ఉంది. అయినా అధికారంలోకి వచ్చేది జగన్ పక్కాగా. మళ్ళీ రేపు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేది జగన్. మీ కాన్స్టిట్యున్సీలో ఎలా ఉంది సార్ సిచ్యువేషన్? మా కాన్స్టిట్యున్సీ దేవినేని అవినాష్ అండి. అతను దాదాపు జగన్ స్టేట్ లెవెల్లో ఎంత కష్టపడ్డాడో తూర్పు కాన్స్టిట్యున్సీలో అతను అంత కష్టపడ్డాడు. డోర్ టు డోర్ తిరగటం కానీ, దాదాపు అతను పార్టీ మారి వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి వచ్చిన దగ్గర నుంచి ఒక 2 డేస్ కూడా ఇక్కడ ఇంట్లో కూర్చోవడం, రెస్ట్ తీసుకోవడం లేదు. అంత కష్టపడ్డ కుర్రాడు అతను. అదే గెలుస్తున్నాడు గ్యారెంటీగా. అంటే అక్కడ లోకల్లో టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడు కదా సార్, రామ్మోహన్ తనను ఢీకొట్టి ఈసారి ఖచ్చితంగా వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పచ్చు. పక్కాగా గెలిచింది. ఆల్రెడీ గెలిచింది కూడా, ఎందుకంటే బాక్స్లో ఉన్నాయి ఓట్లు బాక్స్లో ఉన్నాయి. రేపు 4వ తారీఖు ఓపెన్ చేయగానే తెలిసిపోద్ది మీకు అది. అంటే మీరు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు కదా సార్, అక్కడ గెలవడానికి అసలు వైసీపీకి ఎలాంటి స్కోప్ ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు సార్ మనం? అక్కడ గెలవటానికి జగన్ ప్రవేశపెట్టిన పథకాలు వెరీ ఇంపార్టెంట్. ఆ పథకాలు, ఆ నవరత్నాలు అనేవి దాదాపు మేనిఫెస్టోలో ఇచ్చిన 90% వాగ్దానాలు పూర్తయినాయి. 90%, నాట్ 9%. అదే లాస్ట్ టైము 2014లో గెలిచినప్పుడు ఒక 400 పేజీల మేనిఫెస్టో ఇచ్చాడు ఎవరు, చంద్రబాబు నాయుడు గారు. అందులో 9% కూడా కంప్లీట్ చేయలే. 9% కూడా. ఇతను 90% కంప్లీట్ చేశాడు జగన్. ఇది వాస్తవం. పేదవాడికి ఏం కావాలో తెలుసుకున్న వ్యక్తి జగన్. పేదవాడికి, అట్టడుగు వర్గాల వాళ్ళని ఎలా పైకి తీసుకురావాలి అని తెలుసుకున్న వ్యక్తి జగన్. అందుకే ఈ పథకాలు కూడా వీళ్ళని సమాన స్థాయికి తీసుకొచ్చేంత వరకు ఈ పథకాలు ఉండాలి అని ఆలోచిస్తున్నాడు. ఇంకా కొత్త పథకాలు ఎవరన్నా వెళ్ళి సలహా ఇచ్చినా ఈ పథకం బాగుంటుంది, పేదవాడికి ఉపయోగపడుతుంది అంటే వాటిని ఆచరిస్తున్నాడు, ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. చాలా మంది వరకు చెప్తున్న యువత మాటలు ఏంటంటే సార్, అసలు నిరుద్యోగత అనేది చాలా వరకు ఉంది ఏపీలో. నిరుద్యోగత గురించి అస్సలు ఆలోచించలేదు, డెవలప్మెంట్ జరగలేదు, ఐటీ డెవలప్మెంట్ జరగలేదు, ఏం జరగలేదు అనే ఉద్దేశంతో కొంతవరకు నిరుద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పేసి కొంతవరకు అనిపిస్తుంది సార్. డెవలప్మెంట్ అంటే రోడ్లు కాదు, ప్రజల్లో కొనుగోలు శక్తి పెరగాలి, ప్రజల్లో అవేర్నెస్ రావాలి. రోడ్లు ఒకటే డెవలప్మెంట్ కాదు. మీరు చూపించేది ఏదైనా పల్లెటూరులో రోడ్లు చూపించగలరేమో, కానీ అతను దాదాపు ఈ 5 ఇయర్స్లో అతను చేసిన డెవలప్మెంట్ లాస్ట్ 5 ఇయర్స్లో చంద్రబాబు నాయుడు అందులో 50% కూడా చేయలేదు. 50% కూడా. ఇప్పుడు పోర్ట్లు వస్తున్నాయి, దానివల్ల ఎంప్లాయ్మెంట్ వస్తుంది. 12 పోర్ట్లు కొత్తగా కడుతున్నాడు, ఎంప్లాయ్మెంట్ వస్తుంది. 17 మెడికల్ కాలేజెస్ కట్టేస్తున్నాడు, ఆల్రెడీ 5 ఓపెన్ అయ్యి, ఇంకా 12 కన్స్ట్రక్షన్లో అందరూ కంప్లీట్ చేసే కార్యక్రమం ఉంది. డెవలప్మెంట్ వాటి వల్ల నిరుద్యోగ సమస్య కొంతవరకు తీరిద్ది, అట్లాగే రెవెన్యూ పెరిగిద్ది. మీరు అది చూడాలి, అది డెవలప్మెంట్ అంటే. వీళ్ళు చెప్పిన డెవలప్మెంట్ కాదు సార్. అయితే పక్కా వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి 120 సీట్ల నుంచి 135 సీట్ల వరకు వస్తాయండి. 120, అది కూడా 100 లోపో లేకపోతే బొట్టాబొట్టి మెజార్టీతోనో ప్రమాణ స్వీకారం చేయడం. అతను 120 పైన 135 వరకు ఛాన్స్ ఉంది. వీళ్ళంతా చెప్పిన ఇప్పుడు 2014లో ఎన్నికలు జరిగినప్పుడు రేపు లేదు ఎల్లుండి కౌంటింగ్ అనగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట మీరు కావాలంటే వెళ్ళి చూసుకోండి, గతంలోకి వెళ్ళి 160 సీట్లతో అధికారంలోకి వస్తున్నామని చెప్పాడు ఎల్లుండి కౌంటింగ్ అనగా. ఇప్పుడు కూడా అదే మేకవన్నీ గాంభీర్యం చూపిస్తున్నారు తప్ప ఎట్టి పరిస్థితుల్లో అతనికి అధికారం ఇవ్వరు ప్రజలు. ఇస్తే ఈ పథకాలు పోతాయి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ మంచిది కాదు, దీనివల్ల మాకు నష్టం జరుగుతుంది అని చెప్పి వాలంటీర్స్ని ఆపారు 2 నెలల ముందు. దానివల్ల ఎవరికి నష్టం? అతనికే నష్టం. 65 లక్షల మంది పెన్షన్ తీసుకునేవాళ్ళు, ఆ 65 లక్షల మంది ఓటేరుగా నీకు. వాలంటీర్స్ ఇంటికి వెళ్ళి ఇచ్చే పని లేదుగా, వాళ్ళు సచివాలయాలకు వెళ్తున్నారు, ఆ బ్యాంకులకు వెళ్తున్నారు. ఎండలో మొన్న ఈ ఎండలకి ఎంతోమంది ముసలాళ్ళు ఎంత ఇబ్బందులు పడ్డారు, వాళ్ళు ఓట్లు ఎయిర్గా దూరం చేసుకున్నారు. ఇప్పుడేమంటున్నావు, అదే వాలంటీర్స్ని 10,000 చేస్తాను, నేను మిమ్మల్ని కంటిన్యూ చేస్తాను అంటున్నావు. నీ మాట మీద నీకేం నిలకలేదు. నిన్ను ఎలా నమ్ముతారు ప్రజలు? రెండోది 10,000 డబల్ శాలరీ చేయటం కాకుండా
మీరు 40-50 వేలు సంపాదించుకునే పొజిషన్ తీసుకొస్తాను మీకు అంటున్నాడు. ఎలా తీసుకొస్తాడు అంటే వాలంటీర్స్ కరప్షన్ మొదలు పెట్టమనే కదా దాని అర్థం. వాళ్ళని కరప్షన్ మొదలు పెట్టండి అని నువ్వు ఎంకరేజ్ చేయటమే కదా. 40-50 వేలు ఎలా తీసుకొస్తావు వాళ్ళని? అదేం వ్యాపారం కాదు కదా. ఇంటింటికి వెళ్ళి ఆ పెన్షన్ అందియటం వాళ్ళ డ్యూటీ. దానిలో 50 వేలు వరకు సంపాదించుకునే అవకాశం అంటే వాళ్ళని కొంతమంది వాళ్ళ పెన్షన్దారులకి పెన్షన్ ఎగ్గొట్టి మీరు ఏదో చేయండినో లేకపోతే మామూలు తీసుకోమని వాళ్ళ దగ్గర ఎంకరేజ్ చేయడమే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కోళ్ళు 3,000 వస్తున్నాయి. ఒక్కొక్క వాలంటీర్కి 50 ఇళ్ళు 60 ఇళ్ళు ఉంటాయి. ఆ 50 ఇళ్ళకి 60 ఇళ్ళకి ఇంటికి ఒక 500 కాడికి తీసుకుంటే 25,000 వస్తాయి. కరప్షన్ చేయమని నువ్వు ఎంకరేజ్ చేయటమేగా. 5,000 10,000 చేస్తానంటున్నావు. జగన్ 5,000 వస్తున్నప్పుడు ఇది మళ్ళీ శ్రీలంక ఇద్ది ఇంకో శ్రీలంక ఇద్ది అని కామెంట్ చేసావు. నువ్వు 5,000 10,000 చేస్తే శ్రీలంక అవుదా? నువ్వు ఇంటికి 2 పిల్లలకి అది అమ్మఒడి 15,000 ఇస్తున్నాడు జగన్. నువ్వేమంటున్నావు? ఇంటికి 15,000 కాదు, ఇంట్లో 3 పిల్లలున్నా 4 పిల్లలున్నా నలుగురికి 15,000 ఇస్తానంటావు. శ్రీలంక అవుదా? అట్లాగే ఆసరా 15,000 16,000 ఇస్తున్నాడు. నువ్వు దాన్ని పెంచి 25,000 ఎంతో చేస్తానన్నావు. శ్రీలంక అవుదా? అంటే నువ్వు చేస్తే గొప్ప, ఎదటోడు చేస్తే అది ఏంటది ఆ భాష? పథకాలు ఈ ఫ్రీ పథకాలు ప్రజలకు ఎంతవరకు అసలు ఇంతకు కరెక్ట్ అంటాడు సార్ దీనికి? కరెక్ట్. ఎందుకంటే సామాన్యులు చాలా మంది ఇంకా అట్టడుగున ఉన్నారు. వాళ్ళని ఒక స్థాయికి తీసుకొద్దామని ఈ ఫ్రీ పథకాలు ఒకటి. రెండోది ఎడ్యుకేషనల్గా వాళ్ళని డెవలప్ చేసి ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక్క పిల్లోడైనా మంచి ఉన్న స్థితికి వస్తే వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపడిద్ది, స్టాండర్డ్ అవుతారు వాళ్ళ ఫ్యామిలీస్ అని మరి ఆ స్కూల్స్లో ఆ అవేర్నెస్ తీసుకొచ్చి బ్రహ్మాండమైన. ఇప్పుడు మీరు ఓ 6 years క్రితం ఇప్పుడు స్కూల్స్ కంపేర్ చేస్తే మీకే ఆశ్చర్యం వేస్తుంది. ఈ 6 years క్రితం ఉన్న స్కూల్స్ ఏమైనా ఆశ్చర్యం వేస్తుంది. ఇంతవరకు మేము చూడాల స్కూల్స్ అంత డెవలప్మెంట్. ఇప్పుడు మా కళ్ళతో మేము చూసాం. పొద్దున్నే పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, గోరుముద్దని పెడుతున్నారు, వాళ్ళకి బ్రహ్మాండమైన మెనూ ఇస్తున్నారు. అట్లాగే మధ్యాహ్నం భోజనం ఇస్తున్నారు. స్కూల్ పిల్లలకి ఫుల్ ఫీజు, స్కూల్ పిల్లలు కాదు ఎడ్యుకేషన్ ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్. పైగా వాళ్ళ హాస్టల్లో ఉండే వాళ్ళకి హాస్టల్ ఫీజు, వాళ్ళకి బట్టలు, పిల్లలకి టై, బూటు, బ్యాగు అన్నీ ఇస్తున్నాడు. అంటే ఫుల్ ఫ్రీ ఎడ్యుకేషను. అంటే దాదాపు ఈ ఎడ్యుకేషనల్గా చెప్పాలంటే ఇది వరల్డ్లో నంబర్ 1 ఫిన్లాండ్. ఎడ్యుకేషనల్గా ఫుల్ ఫ్రీ ఫిన్లాండ్. అది ఇప్పుడు 7th year కూడా వచ్చింది కంటిన్యూగా టాప్ కంట్రీ అని చెప్పి ఫిన్లాండ్. మా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు జగన్ చేసే దానివల్ల ఎడ్యుకేషనల్గా ఫిన్లాండ్ అవుతుంది.